అన్నీ కూడా మీకు అందుబాటులో ఉండి పనిచేస్తామని తెలియజేసుకుంటూ, మీరు ఇటీవల ఒక సంగతి చూస్తున్నారు. మాది నల్గొండ జిల్లా అంటే కింద ఫ్లోరైడ్ పైన మూసి రసాయనాలతోని 30 ఏళ్ళకి 60 ఏళ్ళగా కనబడుతూ కాళ్ళు చేతులు వంకరై ఎన్నో రకరకాల రోగాలతో చనిపోతుండే గౌరవ ముఖ్యమంత్రి గారు మూసిని ప్రక్షాళన చేసి 40-50 లక్షల మంది జీవితాలను కాపాడుదామంటే బావమరుదులు బీజేపీ కేంద్ర మంత్రి, 2 కేంద్ర మంత్రులు ఢిల్లీలో ఉండి అభివృద్ధి చేయకుండా గల్లీలలో ఉండి ఆ పని చేయకుండా మా నల్గొండ ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న పరిస్థితులు కూడా మీరు చూస్తున్నారు సోదరులారా. అందుకనే ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కానించి అన్ని కార్యక్రమాలు చేస్తూ చెప్పని మూసి కార్యక్రమం చేసి మాకు నల్గొండ ప్రజలము ఉంటామో పోతామో తెలియని పరిస్థితులలో మాకు జీవితం మీద ఆశ కలిగింది. అరే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత ధైర్యంగా ఏ ముఖ్యమంత్రి చేయలేని కార్యక్రమాన్ని చేశాడని, ఒకవైపు రైతులను కాపాడుకుంటూ రుణమాఫీ చేసుకుంటూ అన్ని రకాల స్కీములు చేస్తుంటే పనిలేని నాయకులు 7 లక్షల కోట్లు అప్పు చేసాయి 7,000 కోట్లు కూడా ఈ మూసి మీద ఖర్చు పెట్టకుండా ఇవాళ మాట్లాడి దానికి అడ్డం పడదామంటున్నారు. అందుకనే మీరే కథానాయకులుగా ఉండి మన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు నల్లగొండనే కాదు రంగారెడ్డి హైదరాబాద్ మూసి ఎమ్మడిపోయే ప్రాంతం 1 కోటి మంది రోగాలతో ఇబ్బంది పడుతుండే అలాంటి మంచి కార్యక్రమాన్ని కూడా చెయ్యని దుర్మార్గులకు రాబోయే కాలంలో మీరే బుద్ధి చెప్పాలని తెలియజేసుకుంటూ మరొకసారి ఇందిరాగాంధీ ఈరోజు ఎక్కడ చూసినా ఇందిరమ్మ అంటాం. ఆ ఇందిరమ్మ కట్టే ఇల్లు ఇప్పటికి ఉన్నాయి 60 ఏళ్ల కింద కట్టాయి. ఆ ఇందిరమ్మకు మరొకసారి జోహార్లు అర్పిస్తూ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. ఫోన్ ట్యాపింగ్ అనేది అయిపోయిందా? ఫోన్ ట్యాపింగ్ కదా, కేసు క్లోజ్. ధరణి అన్నారు. ధరతో మొత్తం భూమి అమ్ముకున్నారు, మొత్తం ఆధారాలు అని చెప్పి నేను చెప్పింది కాదు, మీరు చెప్పి మీడియా చెప్పింది కాదు. ఎవరు చెప్పింది? సాక్షాత్తు దీపావళి ముందు బాంబు వెళ్తుంది, దీపావళి కంటే ముందు వెళ్తుంది, దీపావళి తర్వాత ఆటం బాంబు కాదు, సుత్తి బాంబు కూడా వెళ్ళలే, చేరు పడ కూడా వెళ్ళలే. పోయి దీపావళి పోయి సంక్రాంతి వస్తుంది. మళ్ళీ కార్తీక పౌర్ణమి పోయింది, సంక్రాంతి వస్తుంది. ఇక మళ్ళీ ఏం వెళ్తాయో. ఏమైంది? ధరణి పోయింది. ధరణి పోయిన తర్వాత మళ్ళీ చేశారు అదేంటి ఈ ఫార్ములా కార్ రేస్. 50 కోట్ల రూపాయలు మొత్తం స్కామ్ జరిగింది. రేప్ అరెస్ట్ అన్నారు. గతం అది క్లోజ్, అది కూడా అడిగెక్కింది. ఇది అయిపోయిందా? జన్వాడ ఫామ్ హౌస్ కేసు ఏం పేరు ఉండే విజయ్ ఏదో ఆయన వర్కొచ్చారు. మద్రాసు విజయ పాకాలం బామర్దే పోయింది. ఇంకా దొరికిండు ఇచ్చిపెట్టిర్రు వీళ్ళు. ఇప్పుడు పట్టుకుంటాం కాదు, పట్టుకున్న ఇచ్చిపెట్టిర్రు వీళ్ళు. ఇప్పుడు దాన్ని ఏం చేశారు? 2 రోజులు మీరు టీవీలో అంత అన్న మమ్మల్ని పిచ్చోళ్ళు చెప్తున్నారు. మీరు ఏం తెలియకుండా బ్రేకింగ్ అని మొత్తం ఆటాడిస్తారు. పాప కెమెరామెన్లు రిపోర్టర్లు అయితే ఆడ పోయి ఆ ఫామ్ హౌస్ లో పోయి ఇంకా చూడు అని నూకేసినా కింద పడేసినా మీద పడేసినా ఇంకా చూడు ఆయన కనిపించింది. ఆయన దొరికిన పెట్టారు. ఈ అరెస్ట్ అది ఎక్కింది. ఎట్లా పోయింది? అది మళ్ళీ ఢిల్లీ పోయిండు. మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? దీనిలో మీకు ఏమర్థమవుతుంది? కాబట్టి వాళ్ళు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు. ఇక్కడ 2 ముఖ్యమంత్రులు, ఒక్కరేమో రేవంత్ రెడ్డి గారు, ఇంకోరేమో కేసీఆర్ కొడుకు. ఇక్కడ ఆర్కే బ్రదర్స్, నేను రేవంత్ రెడ్డి ఆర్ఎస్ బ్రదర్స్ ముఖ్యమంత్రులు అన్నమాట. ఇక్కడ నేను సవాల్ చేస్తున్నా, ఇలా చలో సంగారెడ్డి వేదికగా సవాల్ చేస్తున్నా. నీకును మీ కుటుంబానికిను రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయా లేవా? చలో నేను సవాల్ చేస్తాను. నువ్వు లేవని చెప్పి ప్రూవ్ చేస్తా. చలో నాకును రేవంత్ రెడ్డి గారి సంబంధాన్ని ప్రూవ్ చేయి, నేను రాజీనామా చేస్తా. రాజకీయాల నుంచి వెంటనే పక్క దొరుకుతున్నాను, వెంటనే. చలో నేను సవాల్ చేస్తున్నా. చలో నీకును నీ కుటుంబానికిను రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయి, వ్యాపార పరంగా కూడా సంబంధాలు ఉన్నాయి అని నేను ప్రూవ్ చేస్తా. నువ్వు రాజకీయాల నుంచి పక్కన జరుగుతావా చెప్పు. మీ కుటుంబము కేసీఆర్ కుటుంబానికి, అదే కేసీఆర్ కొడుకు కుటుంబానికి, వీళ్ళే దండుపాల మూటల కన్నా చిరిగి తెలంగాణ దూరి రాబా
ఇది చీమలు పెట్టిన పుట్టలో పాము జొరినట్టు తెలంగాణ ఆ కుటుంబం జొరింది, బతుకులు నాశనం చేసింది. చిచి 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 చిన్న బతుకులు చేసారు మనల్ని. నేను సవాల్ చేస్తున్నా. సరే, ఇప్పుడు నేను మీ కుటుంబానికి, రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయి, వ్యాపార సంబంధాలు ఉన్నాయి, నేను నిరూపిస్తా. మరి తెలంగాణలో ఆర్కే కుటుంబం నడుస్తుందా, మా కుటుంబం నడుస్తుందా? జాగ్రత్త కబ్జాలు చేయలే, పైరవులకు దూరం, కమిషన్లకు దూరం. కాబట్టి అంతా కూడా ప్లాన్ కొద్దీ ఏంటంటే ఇద్దరు కలిసి ఏంటంటే భారతీయ జనతా పార్టీని రానియకుండా చేయాలి.